హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అక్షరం ఎస్ టీవీ. నేటి వార్తలకు స్వాగతం. జోహార్ సాధిస్తాం భగత్ సింగ్ గారి ఆశయాలను, సాధిస్తాం భగత్ సింగ్ గారి ఆశయాలను, సాధిస్తాం భగత్ సింగ్ గారి ఆశయాలను. జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్. ఈరోజు విప్లవ వీరులు భారతదేశానికి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులు షహీద్ భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి అంబులెన్స్ అనేటువంటిది, ఉచిత అంబులెన్స్ అనేటువంటిది భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించడం అనేటువంటి జరుగుతుంది. ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలకు ఎంతో కొంత సహాయం చేయాలన్న ఉద్దేశంతో భగత్ సింగ్ గారి ఆశయాల ప్రకారం ఈ ఉచిత అంబులెన్స్ అనేటువంటిది ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి పేదలందరికీ అందుబాటులో ఉంటుంది. ఆసుపత్రి నుండి కర్నూలుకు కానీ, బళ్ళారికి కానీ, రాయచూరుకు కానీ ఆసుపత్రి నుండి రెఫర్ చేసేటువంటి ఆ పేషెంట్ని తీసుకొని అక్కడ తీసుకెళ్లడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. ఆసుపత్రి నుండి, ఆదోని ఆసుపత్రి నుండి రెఫర్ చేసినటువంటి పేషెంట్ను ఇక్కడ నుండి కర్నూలు కానీ, బళ్ళారి కానీ, రాయచూరు కానీ తీసుకెళ్లడం అనేటువంటి జరుగుతుంది. కానీ పేషెంట్ తాలూకా వారు డీజిల్కు పెట్రోల్ భరించాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. పెట్రోల్కు అదేవిధంగా డ్రైవర్ భత్తాకు 2000 రూపాయలు అవుతుంది. ఆ 2000 రూపాయలు పేషెంట్ తాలూకా వాళ్ళు భరించి ఎలాంటి రెంట్ లేకోకుండా దీన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి భగత్ సింగ్ ఫౌండేషన్గా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు తాహిర్ అలీ, భగత్ సింగ్ ఫౌండేషన్ చైర్మన్. మిత్రులారా, ప్రప్రథమంగా మనం ఈరోజు భగత్ సింగ్ గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా జరుపుకుంటున్నాం. ఈరోజు యువకులకు దిశానిర్దేశం చేసినటువంటి మహా త్యాగశీలి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఎటువంటి రాజీ లేకుండా చివరిదాకా పోరాడి ఉరికంబాన్ని ముద్దు పెడుతూ ఎక్కినటువంటి మన భారతదేశం యొక్క విప్లవ బిడ్డకు మొట్టమొదటిగా జోహార్లు అర్పిస్తున్నాం. అదే సత్సంకల్పంతో ఆ సంప్రదాయంలోనే ఉన్నటువంటి యువకులంతా కలిసి ఈ భగత్ సింగ్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి తయారవల్లి చైర్మన్గా కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి అంబులెన్స్ సేవలకు భిన్నంగా పేదలకు వెసులుబాటులో ఉండేటువంటిది కేవలము దానికి కావలసిన పెట్రోలు ప్లస్ డ్రైవర్ భత్తా మాత్రమే తీసుకొని పోవడం అనేటువంటిది అంతో ఇంతో వెసులుబాటు. ముఖ్యంగా ఫౌండేషన్ మనం చేసిందంటే ఆసుపత్రి రెఫర్ అని చూడకుండా అత్యవసర పరిస్థితుల్లో వేరేవి కూడా ఎవరన్నా పిలిస్తే పోవడానికి వీలుంటే మంచిదని చెప్పేసి నాకు వ్యక్తిగతంగా చెప్తున్నా. హాస్పిటలే కాదు, ఒక్కోసారి ఏదన్నా పల్లె ప్రాంతంలోనే ఏదన్నా వస్తే మీరు నంబర్ ఇస్తే మీకు కూడా అవకాశం ఉంటే చూడండి. మళ్ళీ మీ చైర్మన్ యొక్క, మీ సంస్థ యొక్క ఆశయాలు ఎట్టున్నాయో దాని ప్రకారం మీరు అంబులెన్స్ సేవలు అందించేటువంటి అవకాశం ఉంటే దాన్ని కూడా అందుబాటులో తేవాలని కోరుకుంటూ ఈ సత్సంకల్పానికి మీరు శ్రీకారం చుట్టినందుకు ఆదోని పట్టణము, ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల నుంచి మీకు మరొకసారి అభినందన జరుపుకుంటూ ముగిస్తున్నాం. నా పేరు ఆదినారాయణ, నేను ఆడా కన్వీనర్ హోదాలో ఇందులో పాల్గొన్నాను. మిత్రుడు మన తాహిర్ అలీ గారి ఆహ్వానం మేరకు. థ్యాంక్ యూ.